సో మామ మేము ఇద్దరం కలిసి ఈ రోజు నుంచి ఒక విషయం డిసైడ్ అయ్యామన్నమాట. ఇద్దరికి బిల్లు చూడండి మా ఎంత అయిందో, 1054 రూపాయలు అనమాట. సో మాలాగా బయట తిరిగే వాళ్ళకి హెల్తీ ఫుడ్ తినాలంటే మీరు ఏం ఆప్షన్ ఇస్తారు? అమ్మ హెల్త్ అయితే చాలా చెడిపోయింది అండ్ వెయిట్ కూడా చాలా పెరిగిపోయాయి అనమాట. ఫస్ట్ టైం తమిళనాడులో ఆంధ్ర టిఫిన్ తిన్నట్టుంది. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ప్రెసెంట్ అయితే అరియలూరులో ఉన్నాను మామ, తమిళనాడు. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే తిరుచి నుంచి ఒక 80 or 90 కిలోమీటర్స్ అలా వస్తుంది అనమాట, అంతే కదా, 80 కిలోమీటర్స్. సో ఈరోజు సైట్కి వెళ్ళాలి అండ్ తర్వాత ఏం జరిగింది ఏం కథ అని మాకు తెలియదు. సో మీకు తమిళ చూస్తే ఒక ఐడియా వచ్చే ఉంటుంది ఏం జరిగింది ఏంది కథ అని. సో టాపిక్ ఏమైనా కానీ వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. హరి అయితే గత నెల నుంచి బయటే ఉన్నాడు మా, రూమ్కి పోలేదు అనమాట. సో అందుకని అన్ని బట్టలు అన్నీ మాసిపోయి ఉన్నాయి. ఇవి నా ఒక వారం 10 రోజులకి లాండ్రీకి ఇచ్చావు ఆల్రెడీ. సో ఇక్కడ లాండ్రీకి ఇచ్చేసి మనం సైడ్కి బయలుదేరదాం. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదనమాట. టైం ఇప్పటికే 9:30 అయిపోయింది. సో వెంటనే తినేసి బయలుదేరాలి. సైట్ వాళ్ళకి నేను 10:30 కల్లా వచ్చేస్తానని చెప్పాను. సెంటు కొట్టుకొని రెడీ అవుతున్నాడు రా హరియా. మాసిపోయా షర్ట్ ఎన్నిసార్లు వేస్తున్నా. సరేలే బాధపడక, లాండ్రీకి ఇచ్చేద్దాం ఈరోజు. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది అనమాట, ఎక్కువ ఎండ అయితే లేదు. సో ఎండ తక్కువ ఉండడం కూడా మాకు డిసడ్వాంటేజ్. ఎలా అంటే ఎండ ఎక్కువ ఉంటేనే పని అవ్వద్ది, ఎండ కానీ తక్కువ ఉండి వర్షం పడతా ఉంటే మా పని అయితే అవ్వదు ఇక్కడ సైట్లో. సో మామ మేము ఇద్దరం కలిసి ఈ రోజు నుంచి ఒక విషయం డిసైడ్ అయ్యామన్నమాట. ఏంటంటే జంక్ ఫుడ్ చాలా తగ్గియాలి, డైటింగ్ చేయాలన్నమాట. మనం ఇప్పుడు బయట ఉండి కూడా డైటింగ్ చేయాలి. చికెన్ తింటాము, అట్లానే కాదు, చికెన్ తింటాం కాకపోతే గ్రిల్డ్ మాత్రమే తింటాము. ఫ్రైడ్ చికెన్, డీప్ ఫ్రైడ్ చికెన్, లేదా ఇట్లా అంటారు కదా, అంటే ఎక్కువ ఆయిల్ యూస్ చేసే పొరాటా, చపాతీ అట్లాంటివి కాకుండా కొంచెం ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ పెంచి రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గిద్దామని ఫిక్స్ అవుతున్నాం అన్నమాట ఈ రోజు నుంచి. సో చూద్దాం ఇది ఎన్ని రోజులు నడుస్తుందో నాకు తెలీదు. ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజులు. సో హెల్దీ అని చెప్పాను కదా మా, దోశ అన్నిటికంటే హెల్దీ అనమాట ఇక్కడలో, అంతే కదా. దాంట్లో డబుల్ ఎగ్ కొంచెం ప్రోటీన్ కోసం. బాగుందిరా, సూపర్గా, నిజంగా చాలా బాగుంది. 3 రకాలు ఇచ్చారనమాట. ఇది కొబ్బరి చట్నీ, ఏంద్రా అల్లం చట్నీ కదా, ఇది కారం. సో మనం ఇప్పుడే తినేసాము, ఆటో కోసం వెళ్తూ ఉన్నాం అనమాట. ఇది మేము ఉండేది హైవే, చెన్నై హైవే. ఇక్కడ నుంచి ఒక 290 కిలోమీటర్స్ అనమాట చెన్నై కరెక్ట్గా. సో అందుకని ఆటోలో ఏం రావట్లేదు, అందుకని టౌన్కి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం ఒక 1 కిలోమీటర్. చెప్పాను కదా చెన్నై చూసారా, 296 కిలోమీటర్స్ ఉంది ఇంటి నుంచి. సో మనం ఇప్పుడే బస్సు ఎక్కేసాం అనమాట. అసలు ఆటో వాళ్ళు 700-800 నడుతా ఉన్నారు. బస్ అయితే 30 రూపాయలు. అక్కడ నుంచి ఇంకో ఆటో పట్టుకుని వెళ్ళిపోవచ్చు, లేదా వాళ్ళైనా ఫోన్ చేస్తే వాళ్ళైనా వచ్చి తీసుకెళ్తారు. ఎంత పెద్దది ఉంది అసలు, అదే నాకు అర్థం కాలేదు. ఎలా గ్రేప్స్ తింటా? గ్రేప్స్ కాదు, నేరడు పంట. గ్రేప్స్ ఏరా అది, ఏదో ఒకటి తిందాం కానీ తీసుకాడు. ఫుల్ వర్షం మామ, ఇక్కడ వచ్చి ఇరుక్కుపోయాం మేము. పని అయితే అయిపోయింది కానీ వర్షంలో ఇరుక్కుపోయాం అనమాట. అది జాలి కూర్చున్నాడు ఆ కంటైనర్లో. ఇది మొత్తం కంటైనర్ అనమాట మామ. కంటైనర్ని వాళ్ళు ఇలా చేసేస్తారనమాట. చూడండి వర్షం ఎలా పడుతుంది హైలైట్గా. ఇప్పుడు వచ్చేసాం మామ అరియలూరు బస్ స్టాండ్కి. ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ తినాలి. ఎరా అంతే కదా, బాగా డైటింగ్లో ఉన్నాం కదా ఇద్దరం ఈరోజు. చెప్పాను కదా మార్నింగ్ స్టార్ట్ మధ్యాహ్నం పొద్దున్నుంచే స్టార్ట్ అయిపోయింది, మార్నింగ్ నుంచే స్టార్ట్ అయిపోయింది. అది వేరే విషయం, కాకపోతే అది వేరే దాంట్లో కవర్ చేయకుండా ఉంటే చాలు. హరి మ్యాప్స్ ఎతికి తీసుకొచ్చాడు హరియా. మన రూమ్ దగ్గర అసలు ఏం లేవురా, హైవే కదా. ఇక్కడ చూడు ఎంత బాగుంది రెస్టారెంట్, అసలు చెట్టినాడు అంట మా. ఇది హెల్దీ ఏంటంటే ఒక్కసారిగా అన్ని వెజిటేబుల్స్ కాయగూరలు అయితే తినలేం కదా, మేము బయట ఉంటాం కాబట్టి. సో అందుకని తినే దాంట్లోనే కొంచెం తక్కువ, ఒక బిర్యానీ చెప్పుకొని సగం లేదా ఓన్లీ చికెన్, అది కూడా ఫ్రైడ్, డీప్ ఫ్రైడ్ కాకుండా గ్రిల్డ్ చికెన్, తందూరి చికెన్ మెయిన్స్ ఇస్తారు. సో ఇదనమాట మా తందూరి. దీంట్లో ఆయిల్ చాలా తక్కువ యూస్ చేస్తారు, అంటే డీప్ ఫ్రైడ్ లాగా కాదనమాట. సో అందుకని నేను చెప్తున్నాం. ఇది ఒక సగం, అక్కడ ఇంకా సగం ఉంది. దీంట్లో సగం తినాలి నార్మల్గా అయితే, డైటింగ్లో ఉన్నాం కాబట్టి. నాలుగు తినాలి, సగం తినాలి మామూలుగా అయితే. ఎక్కువే రావు. చెట్నాడు బిర్యానీ దీనికోసం కిలోమీటర్ నడిపించాడు మామూలు. నిజంగా చాలా బాగుంది, ఫ్రైడ్ ఫ్లేవరు చాలా బాగుంది. ఏమిటుంది దమ్ బిర్యానీ వేస్ట్ కదా, పనికిరాదు. ఇది చాలా బాగుంది. నాటుకోడి మామ, ఏదో చెప్పడం మర్చిపోయాను. నాటుకోడి తొక్కు బిర్యానీ అనమాట. ఒక పొమ్మగ్రానైట్ జ్యూస్ చెప్పుకున్నాను, మామ వచ్చి పైనాపిల్ జ్యూస్ చెప్పుకున్నాడు అనమాట. అంటే డైటింగ్లో ఉన్నాం కదా,
నో షుగర్. వితౌట్ షుగరా? అంతే. డైట్లో ఉన్నాం అనిపిస్తున్నావు హరి, వితౌట్ షుగర్ పైనాపిల్. కథ కాదే. ఇద్దరికి బిల్లు చూడండి మా ఎంత అయిందో, 1054 రూపాయలు అనమాట. దాంట్లో ఏది ఎక్కువ, వాటర్ బాటిల్ 20, నాటుకోడి బిర్యానీ 340 అనమాట. మామ ఇప్పుడు టైం అయితే 8:30 అయింది అనమాట. ఏంది మనోడు ఫుల్గా రెడీ అయ్యాడు, మీ డౌట్ రావచ్చు. బట్టలన్నీ లాండ్రీకి ఇచ్చేసాడు అనమాట. ఏం లేవు ఈ రెండు తప్ప. సో మాలాగా బయట తిరిగే వాళ్ళకి హెల్తీ ఫుడ్ తినాలంటే మీరు ఏం ఆప్షన్ ఇస్తారు అంటే, ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా లేదా మేము కనుక్కోలేకపోతున్నామా, అది మీరు కొంచెం మీకు తెలిస్తే మాకు కొంచెం కమెంట్ చేసి చెప్పండి. మేము అది ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాము. హెల్త్ అయితే చాలా చెడిపోయింది అండ్ వెయిట్ కూడా చాలా పెరిగిపోయాయి అనమాట. మేము ఎంత వెయిట్ 75 నుంచి 70కి వచ్చా. 65 నుంచి 70కి వచ్చాడు 1 month లో. 50 days లో ఆ. 5 kg. నేను కూడా 10 kg ఫ్యాట్ అయితే పుట్ ఆన్ చేశాను. ఫుల్ లావ్ అయిపోయాను నేను నిజం చెప్పాలంటే. సో అట్లా అది హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అందుకని మీకు ఏమైనా తెలిస్తే మామ ఖచ్చితంగా కమెంట్ చేయండి. బయట ఏం ఫుడ్స్ మంచివి మేము తినొచ్చు అవే తినడానికి ట్రై చేస్తాం మేము. సో ఇప్పుడు నైట్ డిన్నర్లో ఏం తిందామని ఆలోచనలోనే ఉన్నాం మేము. ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ కూడా లేవన్నమాట. ఉంటే దోశ, పొరోటా, చపాతీ అవే ఉన్నాయి. హెల్దీ ఆప్షన్ ఇదే అనిపించింది మా ఊతప్పం, 2 ఆమ్లెట్లు అనమాట పైన. ఫస్ట్ టైం తమిళనాడులో ఆంధ్ర టిఫిన్ తిన్నట్టు ఉంది. ఎందుకంటే కారం ఎక్కడ దొరకదు మీకు. ఇట్లాంటి కారం కదా, ఇట్లాంటి దొరికింది కానీ ఇట్లాంటి దొరకదు. ఎర్రకారం ఇది చేయమామా. రేపు వెళ్ళిపోదాంలే. ఉంటావు నీకు రోజు. రేపు పొద్దున్న టిఫిన్ తింటుందా? రేపు తింటాం. సో ఇంతవరకు అయితే వీడియో ఆపేద్దాం. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటాం మళ్ళీ.